దేవుని పరిశుద్ధమైన నామానికి మహిమ ఘనత ప్రభావములు కలుగునుగాక. యొక్క శుక్రవారం ఉపవాస ప్రార్థన కూడి వచ్చిన మీ అందరికీ ప్రభు పేరట అందరికీ వందనాలు. ఈ వీడియో ద్వారా వీక్షిస్తున్న ప్రతి ఒక్కరికి ప్రభు నామములో వందనాలు తెలియజేస్తా ఉన్నాను. కొద్ది నిమిషాలు దేవుని వాక్యాన్ని ధ్యానం చేసుకుందాము. కీర్తనలు 101వ కీర్తన 6వ వచనాన్ని చదువుకుందాం. 101వ కీర్తన 6వ వచనాన్ని చదువుకుందాం. నా యొద్ద నివసించినట్లు దేశములో నమ్మకస్తులైన వారిని నేను కనిపెట్టుచున్నాను. నిర్దోష మార్గమందు నడుచువారు నాకు పరిచారకులగుదురు. దేవుని వాక్యం ఏమని సెలవిస్తుందంటే, నా యొద్ద నివసించినట్లు దేశములో నమ్మకస్తులైన వారిని నేను కనిపెట్టుచున్నాను. ప్రభువే తన వాక్కు ద్వారా మాట్లాడుతున్నాడు. నా యొద్ద నివసించినట్లు ఎవరు ఆయన దగ్గర నివసించగలుగుతారు, ఎవరు ఆయన దగ్గర ఉండగలుగుతారంటే నమ్మకస్తులైన వారిని అని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. ప్రభు దగ్గర ఉండగలిగిన వారు, ఆయన దగ్గర గడపగలిగిన వారు ఇదిగో నా యొద్ద నివసించినట్లుగా ఆయన కనిపెడతా ఉన్నాడంట. ప్రభువు కూడా కనిపెట్టి ఎదురు చూస్తూ ఉంటాడు. ఇదిగో ఎవరు నా చేతికి బలమైన పాత్రగా దొరుకుతారు, ఇదిగో ఎవరు యోగ్యంగా ఉన్నారు, ఎవరు పవిత్రంగా ఉన్నారు, ఎవరు నిర్దోషంగా ఉన్నారు, ఎవరు నమ్మకంగా ఉన్నారు అని ఆయన కనిపెడతానే ఉంటాడు. ఆ తగిన కాలం వచ్చిద్ది. ఆయన ఏం చేస్తాడంటే తనకి సాక్షిగా తన పాత్రగా ఆయన ఏర్పాటు చేసుకుంటాడు. ఆయన ఎన్నిక చేస్తూ ఉంటాడు. ఆయనే కోరుకుంటాడు ఆయన యొద్ద ఉండేటట్లుగా. కాబట్టి మనకేం కావాలంటే ఆయన ఏం కోరుకున్నాడంటే నమ్మకస్తులైన వారు అని ప్రభు వాక్యం సెలవిస్తూ ఉంది. ఈరోజు ప్రభు వాక్య అంశం ఏంటంటే దేవునికి నమ్మకస్తులైన వారు కావాలి. ఎవరు కావాలి చెప్పండి? దేవునికి నమ్మకస్తులైన వారు కావాలి. ఇప్పుడు మనకి ఏదన్నా ఒక పని ఉందనుకో, ఆ పనిలో బయటికి సెంటర్కి వెళ్తే పని వాళ్ళు ఉంటారు. ఆ పనుల్లో కూడా ఆ మేస్త్రికి తెలుసు ఇందులో దొంగోడెవడు పనోడెవడు అనేది ఆయనకి తెలుసు. దొంగోడు అంటే ఏంటంటే ఒళ్ళు దాచుకొని మేస్త్రి ఉన్నప్పుడు పని చేస్తాడు, మేస్త్రి లేనప్పుడు పని చేయడు అన్నమాట. ఒకవేళ పనికి వచ్చినా కానీ వాడేందంటే సులువుగా ఉంటే ఆ పని చూస్తాడు. పెద్ద పని అనుకో, ఆ వంతున ఆమె మేస్త్రి గారు అగో పాస్ అవుతుందండి అని మెల్లగా ఆ వంతున జారుకొని వెళ్ళిపోతాడు. ఇంకా ఆ పని చేయడు. పనిలో కూడా నమ్మకమైన వారు ఉంటేనే ఆ పని జరిగిద్ది. ఇప్పుడు మనం ఒక వ్యక్తిని నమ్మి ఇదిగో ఇంతవరకు చేసుకోయ్యా అని చెప్పినప్పుడు ఆ వ్యక్తి నమ్మకస్తుడైతే ఖచ్చితంగా నమ్మకంగా అంతవరకు పని చేస్తాడు, పని జరిగిద్ది. మనకి ఏ డోకా ఉండదు, ఏ ఇబ్బంది ఉండదు, ఏ నష్టం ఉండదు, ఏ టెన్షన్ లేకుండా అతను చేస్తాడని భరోసాతో మనం ఇంకా బయట ఉంటాం. అదేవిధంగా దేవుని యొద్ద కూడా నివసించడానికి దేవునికి కూడా నమ్మకస్తులైన వారు కావాలంట. చూడండి, మోషే గురించి దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. సంఖ్యాకాండము 12వ అధ్యాయము 7వ వచనాన్ని చదువుకుందాం. సంఖ్యాకాండము 12వ అధ్యాయము 7వ వచనాన్ని చదువుకుందాం. అతడు నా ఇల్లంతటిలో నమ్మకమైన వాడు, నేను గూఢభావములతో కాదు దర్శనమిచ్చి ముఖాముఖిగా అతనితో మాట్లాడుదును. అతడు యెహోవా స్వరూపమును నిదానించు చూచును కాబట్టి నా సేవకుడైన మోషేకు విరోధముగా మాట్లాడుటకు మీరెలా భయపడలేదనెను. ప్రభువే సెలవిచ్చి సాక్ష్యం ఇస్తున్నాడు. ఎవరి గురించి? మోషే అనే ఒక భక్తుడు, ఒక నాయకుడు, ప్రభు చేత మరి ఎన్నిక చేయబడినటువంటి ఒక గొప్ప నాయకుడు మోషే గురించి ఏమని మాట్లాడుతుందంటే దేవుని వాక్యము, నా ఇల్లంతటిలో నమ్మకమైన వాడు మోషే అని మిరియాముతో అహరోనుతో దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. మిరియాముతో అహరోనుతో ఏమనంటే, మీరు ఎలా నా సేవకుడైన మోషేకు మీరు భయపడలేదు, వ్యతిరేకంగా విరోధంగా ఎందుకు మాట్లాడుతున్నారు, నేను అతనికి ముఖాముఖిగా కనపడ్డాను అని ప్రభువే స్వయంగా తెలియజేస్తా ఉన్నాడు. ముఖాముఖిగా చూశాడంట మోషే దేవుణ్ణి. అదేవిధంగా నా ఇల్లంతటిలో నమ్మకమైన వాడు మోషే.
మా ప్రభు యొక్క ఇంట్లో మనం ఎలా ఉండాలంటే నమ్మకస్తులంగా ఉండాలి. ఈ మాట చెప్పండి, ఎలా ఉండాలి చెప్పండి. ప్రభు ఇల్లు అంటే ఆయన మందిరం, ఆయన పరిచర్య స్థలం. ఈ పరిచర్య స్థలములో ఎక్కడైతే ఆరాధన జరిగి, ఎక్కడైతే మందిరం ఉందో ఆయన గుడారములో, ఆ యొక్క స్థలములో, ఆ నివాస స్థలములో నమ్మకస్తులముగా ఉండాలి. నా ఇల్లంతటిలో నమ్మకమైన వాడు మోసే అని ప్రభువు మాట్లాడుతూ ఉన్నాడు. నమ్మకంగా ప్రభు పరిచర్య చేసే విషయంలో నమ్మకంగా ఉండాలి. ప్రభు పనిచేసే విషయంలో నమ్మకంగా ఉండాలి. ఇదిగో దైవజనులు ఏం చేస్తారంటే నమ్మకంగా వచ్చే వారికి కొన్ని బాధ్యతలు ఇస్తారు. అమ్మ ఇగో ఈ పరిచర్య చేయి దేవాలయములో, ఇదిగో భోజనాలు వడ్డిచ్చే దగ్గర ఈ పరిచర్య చెయ్యమ్మా, ఇదిగో ఈ శుభ్రం చేసే పని ఇది నువ్వు చెయ్యి, ఇదిగో కొంతమంది యవనస్తులుంటే ఇదిగో ఈ యొక్క మందిరములో ఈ సౌండ్ సిస్టాన్ని ఆపరేట్ చేయయ్యా, నువ్వు దీంట్లో ఉండాలి, నువ్వు వాయిద్యములు వాయించాలి అని ఒక్కొక్క బాధ్యతను ఒక్కొక్కరికి అప్పగించినప్పుడు ఆ బాధ్యతను ఎలా చేయాలంటే, మరి ఆ పనిని ఎలా చేయాలంటే నమ్మకంగా చేయాలి. హల్లెలూయా. సేవకుడున్నా లేకపోయినా. కాబట్టి దేవుని ఇంటిలో కూడా మనం నమ్మకంగా ఆయన పని చేయాలని దేవుని వాక్యం మనతో మాట్లాడుతూ ఉంది. మోసేని గురించి ప్రభువు చెబుతా ఉన్నాడు, మోసే నా ఇల్లంతటిలో నమ్మకమైన వాడు. ఆయన ఇంట్లో మనం నమ్మకమైన వారంగా ఉండాలి. అదేవిధంగా మరి 2వ దినవృత్తాంతముల గ్రంథము 31వ అధ్యాయము 20వ వచనాన్ని చదువుకుందాం. 2వ దినవృత్తాంతముల గ్రంథము 31వ అధ్యాయము 20వ వచనాన్ని చదువుకుందాం. హిజ్కియా యూదా దేశం అంతటను ఇలాగా జరిగించి తన దేవుడైన యెహోవా దృష్టికి అనుకూలముగాను యథార్థముగాను నమ్మకముగాను పని చేయుచూ వచ్చెను. చూసారా ఎలా పనిచేశాడంట రాజైన హిజ్కియా. తన దేవుడైన, చూడండి ఏమని మాట్లాడుతూ ఉంది వాక్యము, తన దేవుడైన యెహోవా దృష్టికి అనుకూలంగా ఉన్నాడంట. అదేవిధంగా అనుకూలముగా ఉండి ఆయన ఏం చేశాడంటే అనుకూలముగాను యథార్థముగాను నమ్మకముగాను పని చేయుచూ వచ్చెను. హిజ్కియా నమ్మకంగా పని చేస్తూ వచ్చాడని వాక్యం సెలవిస్తూ ఉంది. నేను చెప్పా కదా, పనులు ఎలా ఉండాలి చెప్పండి, నమ్మకంగా పనిచేస్తా రావాలి. నీకు ఏ బాధ్యత అప్పగించినా, కొంతమంది చూడండి ఉద్యోగాలు వస్తాయి కానీ ఆ ఉద్యోగంలో నమ్మకంగా ఉండరు. కొంతమందికి ఆయా స్థలాల్లో పని ప్రభు ఇస్తాడు, కొంతమంది దయదలిచి పని అప్పగిస్తూ ఉంటారు, ఆ జీతం ఇస్తూ ఉంటారు, నెలకింతయ్యా ఇగో ఇక్కడ నువ్వు పని చేయి, ఈ వ్యాపారంలో పని చేయి, పుట్టిన అప్పగిస్తే దాంట్లో నమ్మకంగా ఉండరు. అంత నకిలీయే, అంత మోసమే. కానీ ఇక్కడ రాజైన హిజ్కియా అంట తన పనిలో నమ్మకముగా ఉన్నాడంట. మనకి ఏ పని అయితే ఉందో ఆ పనిలో అంతవరకు కూడా నమ్మకంగా పనిచేయాలి. అప్పుడు ఆ యజమానుడి దగ్గర నుండి ప్రశంసలు మనం పొందుకుంటాం. యజమానుడు చెబుతావయ్యా నేను ఉన్నా లేకపోయినా ఈ పని నువ్వు పూర్తి చేశావు, ఇదిగో సంతోషంగా ఇంకా అదనంగా ఈ 200 తీసుకో అయ్యా, ఈ 300 తీసుకో, ఈ నెల జీతం నీది 12,000 అయితే ఇంకొక అదనంగా 1000 రూపాయలు ఇస్తున్నాను, సంతోషంగా తీసుకో అయ్యా, ఎందుకంటే మాకు నువ్వు నమ్మకస్తుడు, మాకు ఇంట్లో మనిషిలాగా, లేకపోతే నువ్వు బాగా నమ్మకంగా చేస్తున్నావు అనేది ఒక పేరు సంపాదించుకుంటే అది చాలా మంచిది. అది పనిలో నమ్మకంగా ఉండాలి. ఏ పనైనా కానీ అది చిన్నదా పెద్దదని కాదు, అది కూలీ పని అయినా, అది ఉద్యోగమైనా, అది వ్యాపారమైనా మనం నమ్మకంగా చేసుకుంటా పోతే దాంట్లో దీవెన. హిజ్కియా తన మరి రాజు స్థానంలో ఉండి రాజు అయినప్పుడు కూడా ఆయన నమ్మకంగా పనిచేస్తున్నాడంట. దేవుని దృష్టికి అనుకూలంగా ఉండి యథార్థముగాను నమ్మకముగాను పనిచేస్తూ వచ్చాడంట. ప్రభువాక్యం సెలవిస్తూ ఉంది, తన ఎడల యథార్థ హృదయము గల వారిని బలపరుచుటకే యెహోవా కనుదృష్టి లోకమందంతట సంచరిస్తుందని ఇదే దినవృత్తాంతముల గ్రంథము 16వ అధ్యాయము 9వ వచనంలో వాక్యం సెలవిస్తూ ఉంది. 16:9 తన ఎడల యథార్థ హృదయము గల వారిని బలపరుచుటకై యెహోవా కనుదృష్టి లోకమందంతట సంచారము చేయుచున్నది. చూసారా, లోకమంతా ఆయన కనుదృష్టి తిరుగుతూ ఉంది. ఎవరిని బలపరచాలని? యథార్థవంతులను, తన ఎడల యథార్థవంతులను. ప్రభు వాక్యము ద్వారా కూడా మాట్లాడున్నాడు. ఇదిగో దేశములో ఆయన
ఆయన యొద్ద నివసించినట్లుగా నమ్మకస్తులైన వారిని కనిపెడతా ఉన్నాడు, చూస్తూ ఉన్నాడు, ఎదురు చూస్తూ ఉన్నాడు. కాబట్టి మనము నమ్మకంగా ఉండాలి. ఎవరు నమ్మకంగా ఉన్నారు? మోసే తన ఇల్లంతటిలో నమ్మకమైన వాడు. దేవుని ఇల్లంతటిలో మోసే నమ్మకమైన వాడు. హిజ్కియా తన పనిలో, తన రాజ్యములో దేవునికి నమ్మకంగా ఉన్నాడంట. మూడో వ్యక్తి గురించి చూస్తే ఎవరు నమ్మకంగా ఉన్నారంటే, వాక్యం సెలవిస్తూ ఉంది. ఆదికాండం 15వ అధ్యాయము 6వ వచనాన్ని చదువుకుందాం. ఆదికాండం 15వ అధ్యాయము 6వ వచనం. అబ్రహాము గురించి మాట్లాడుతూ ఉంది వాక్యము. అతడు యెహోవాను నమ్మెను, ఆయన అది అతనికి నీతిగా ఎంచెను. చూశారు, నీతిగా ఎంచబడిందంట. ఎవరి గురించి? అబ్రహాము గురించి మాట రాయబడతా ఉంది. అబ్రహాము దేవుని నమ్మెను, అది అతనికి నీతిగా ఎంచబడిందంట. మనము దేవుని నమ్మాలండి, ఆ తర్వాత దేవుడు కూడా మనల్ని నమ్ముతాడు. అబ్రహాము దేవుని నమ్మాడు, అబ్రహామును దేవుడు నమ్మాడు గనుక దేవుడు వాగ్దానము చేసి బహుగా ఇదిగో నీ సంతానాన్ని ఆకాశపు నక్షత్రం వలె, ఇసుక రేణుల వలె బహుగా విస్తరింపజేస్తాను, తూర్పు పడమర ఉత్తర దక్షిణము నలుదిక్కులుగా నువ్వు దీవించబడతావు అని అబ్రహాముకు దేవుడు ఏం చేశాడంటే వాగ్దానాన్ని చేశాడు. ఎందుకు? నమ్మకంగా ఉన్నాడు. ఎలా ఉన్నాడు చెప్పండి అమ్మా? నమ్మకంగా ఉన్నాడు. దేవుడు కూడా అబ్రహామును నమ్మాడు అని ప్రభు వాక్యము సెలవిస్తూ ఉంది. కాబట్టి మనము నమ్మకంగా ఉండాలి. అబ్రహాము వలె, హిజ్కియా వలె నమ్మకంగా ఉండాలి, మోసే వలె నమ్మకంగా ఉండాలి. మరొక వ్యక్తి గురించి మనం చదువుకుంటే, ఇదే ఆదికాండం 6వ అధ్యాయములో నోవాహు అనే ఒక వ్యక్తి కనపడతా ఉంటాడు. నోవాహుతో ప్రభు మాట్లాడుతూ ఉన్నాడు. 13వ వచనములో, 6వ అధ్యాయం 13వ వచనములో దేవుడు నోవాహుతో, సమస్త శరీర మూలముగా భూమి బలాత్కారముతో నిండి ఉన్నది గనుక నా సన్నిధిని వారి అంతము వచ్చి ఉన్నది, ఇదిగో వారిని భూమితో కూడా నాశనము చేయుదును. సమస్త శరీరుల మూలముగా ఈ భూమి అంతా కూడా బలాత్కారముతో, పాపముతో నిండి ఉన్నది. కాబట్టి నోవాహు, ఇదిగో నువ్వు ఒక వాడను సిద్ధపరచాలి. ఏమన్నాడు చెప్పండి? నువ్వు ఒక వాడను చెయ్యాలి. ఆ వాడ చేసే విధానం అంతటిని కూడా ప్రభు నోవాహుతో మాట్లాడుతూ ఉన్నాడు. ఇదిగో ఇంచుమించు 14వ వచనము, 15వ వచనము, 16వ వచనములో నోవాహు వాడను ఎలా కట్టాలి, ఎంత పొడవు, ఎంత ఎడల్పు, ఎన్ని అంతస్తులు, ఇగో 1వ అంతస్తు, 2వ అంతస్తు, 3వ అంతస్తు అని ప్రభు మాట్లాడుతూ ఉన్నాడు. చూడండి, క్రింది అంతస్తు అంటే 1వది, 2వ అంతస్తు, 3వ అంతస్తు. 16వ వచనం చూస్తే, 16వ వచనం చదివితే, ఆ వాడకు కిటికీ చేసి పైనుండి మూరెడు కిందకి దాన్ని ముగించవలెను, ఓడ తలుపు దాని ప్రక్కన ఉంచవలను. కింది అంతస్తు, 2వ అంతస్తు, 3వ అంతస్తు గలదిగా దాన్ని చెయ్యవలెను. చూసారా, 3 అంతస్తుల వాడను నువ్వు కట్టాలి నోవాహు అని ప్రభువాక్యము ఇగో ఆనాటి ప్రజలందరినీ వదిలిపెట్టి నోవాహు దగ్గరకు వచ్చింది. మరి ఎందుకు అంతమంది ప్రజలుంటే ఆ బాధ్యతను, ఆ రక్షణ కార్యాన్ని, ఆ క్షేమాన్ని నోవాహు కుటుంబం కాపాడబడటానికి దేవుడు ఎందుకు వారితో మాట్లాడాడంటే ప్రభువాక్యము సెలవిస్తూ ఉంది. నోవాహు ఎలా ఉన్నాడంటే, ఇదే 6వ అధ్యాయం 8వ వచనములో, అయితే నోవాహు యెహోవా దృష్టి యందు కృప పొందిన వాడాయను. నోవాహు వంశావళి ఇదే. నోవాహు నీతిపరుడును తన తరములో నిందారహితుడునై ఉండెను. నోవాహు దేవునితో కూడా నడిచిన వాడు. చూసారా, నిందారహితుడంట, దేవుని కృప పొందాడంట, దేవునితో కూడా నడిచిన వ్యక్తి. హల్లెలూయా. హానోకు దేవునితో నడిచాడు, నోవాహు దేవునితో నడిచిన వ్యక్తి. అందుకనే ఆనాటి ప్రజలందరినీ దాటుకొని నోవాహు దగ్గరకు వచ్చింది వాడను సిద్ధపరిచే ఆ యొక్క పని, ఆ బాధ్యత. అయితే అది ఎన్ని అంతస్తులు కట్టాలంట? 3 అంతస్తుల ఆ ఓడను సిద్ధపరచాలి. నోవాహు ఒక్కడే, తనతో పాటు సహకరించే తన కుటుంబం, తన కుమారులు, తన కోడళ్ళు, తన భార్య, వాళ్ళ వరకు ఆ పనిలో నోవాహుతో మాట్లాడగా
వారికి చెప్పారు, వాళ్ళు కూడా సహకరిస్తూ ఉన్నారు. అయితే చరిత్ర ప్రకారంగా ఇంచుమించంట ఆ వాడును కట్టే సమయము 100 నుండి 120 సంవత్సరాలు పట్టిందంట. ఎన్ని సంవత్సరాలమ్మా? మరి ఏంది మామూలు విషయమా? 100 నుండి 120 సంవత్సరాలు కట్టాడు. ఇసుకుపోలే, వేసారులే. ఇది ఎంత ఇబ్బంది నాకెందుకు వచ్చింది? ప్రజలందరూ హాయిగా ఉన్నారు కదా. ఇదిగో బలాత్కారంతో ఈ భూమి నిండి ఉన్నది, వారందరినీ నాశనం చేయబోతున్నానని చెప్పిన తర్వాత 120 సంవత్సరాలు పట్టింది, వాళ్ళు హ్యాపీగా ఉన్నారు. ఇంకా పైపెచ్చిన ఎగతాళి చేస్తున్నారంట. ఒరే నోవాహు, ఏంద్రో నువ్వేదో పని పెట్టుకున్నావు, ఏదో వాడను కడుతున్నావు, ఏంది? ఏం పిచ్చి పట్టిందా? ఇంత మంచిగా వాతావరణం ఉంటే. లేదయ్యా, దేవుడు చెప్పాడు, ప్రకటిస్తా ఉన్నాను నోవాహు, దేవుడు నాతో మాట్లాడాడు, మీరందరూ మారు మనసు పొందాలి, ఇదిగో ప్రచండమైన జలప్రలయం రాబోతా ఉంది, నాశనం కలగబోతుంది, మారండి అయ్యా మారండి అని చెబితే ఎగతాళి చేశారు. అంత వర్షం వచ్చి మేమందరం కొట్టుకొని పోతామా? ప్రచండ వర్షం వచ్చిద్దా? మేమందరం నాశనం చేయబడతామా అని ఈ విధంగా ఏం చేశారంటే ఆనాటి ప్రజలందరూ కూడా ఎగతాళి చేశారు. ఎవరు నమ్మలే. నోవాహు నమ్మాడు, ఆయన కుటుంబం సహకరించింది. అయితే 120 సంవత్సరాలు ప్రయాసపడ్డాడంట. ఎన్ని సంవత్సరాలమ్మా? మామూలు విషయమా? ఒక్క వ్యక్తిగో ఈ కట్టె తెచ్చి వేశాడు, ఈ వస్తువు తెచ్చి వేశాడు, ఈ పనులు సహకరించాడు అనేది దానికి లేదు. అందుకని అన్ని సంవత్సరాలు ప్రయాసపడ్డాడు. కొన్ని సంవత్సరాల్లో పూర్తి అవ్వాల్సిన ఆ పని ఎవరు సహకారం లేకపోవటం కారణాన్ని బట్టి దేవుడు, ఎందుకంటే ఆయన ఏదో ఒక చిన్న గట్టుకోయా నిన్ను రక్షిస్తాననిలే, దేవుడు ఒక డిజైన్ చెప్పాడు, ఒక కొలత చెప్పాడు, ఇన్ని అంతస్తులు కట్టాలన్నాడు. మరి అంత పెద్ద భారం, అంత పెద్ద పని కదా అది ఒక రోజులో పూర్తయ్యేది కాదు, కొన్ని నెలల్లో పూర్తయ్యేది కాదు. దేవుడు చెప్పింది చెప్పినట్లుగా చెయ్యాలి కనుక అది ఎన్ని సంవత్సరాలు పట్టిందంటే 100 నుండి 120 సంవత్సరాలు పట్టింది. ఎవరు సహకరించకపోయినా పనిచేశాడు. అందుకనే మనం నమ్మకస్తులమై నమ్మకంగా దేవుని పనిలో వెళ్ళిపోవాలి. సేవలో కూడా కొంతమంది సేవకులంట, ఇదిగో నేను ఎంత నమ్మకంగా పనిచేస్తూ ఉన్నాను కదా, నేను ఎంత ప్రయాసపడుతున్నాను కదా, నాకేది సహకారము అని బాధపడి దిగులు చెందుతా ఏడుస్తా కన్నీళ్లు గారుస్తూ ఉంటారంట. ఆయన దగ్గర కూడా వచ్చి, పాస్టర్ గారు నేను ఎంత పరిచర్య చేస్తున్నాను కదా, ఇంత సేవ చేస్తున్నాను కదా, కొంతమంది అయినా నాకు సహకారంగా వచ్చి నేను ఉన్నానని చెప్పేవారు లేరని ఏడుస్తా బాధపడతా ఉంటే ఆయనతో చెప్పాడంట, ఇదిగో నువ్వు ఏడవలసిన అవసరం లేదు, నేను ఆనాడు నోవాహు వలె నీకు నువ్వుగా చేయగలుగుతావు కాబట్టి, నీకు నువ్వుగా నిలవబడగలుగుతావు కాబట్టి, నీకు నువ్వుగా సమర్థుడు గనక నిన్ను ఆ విధంగా ఆ కోణంలో వాడుకున్నాడయ్యా, నువ్వేం బాధపడొద్దు, నీకు సహకారం లేకపోయినా దేవుని కృప ఉంటుంది. హల్లెలూయా. కాబట్టి కొంతమంది సేవకులకంట సహకారం ఉండదంట, ఎంతైనా పని చేస్తారు. కొంతమందికి చూడండి ఉద్దనంగా సహకారము, ఉద్దనంగా అన్నీ సమకూర్చబడతాయి. కొంతమంది ఎంత ప్రయాసపడినా, ఎంత కష్టము చేసినా, ఆకలి దప్పులు కలిగి సేవ చేసినా సహకారం కనపడదు. ఎందుకంటే నోవాహుకి ఏం కనపడింది చెప్పండి? 120 సంవత్సరాలు ఒక కుటుంబమే కదా ప్రయాసపడింది. అదే ఇక మా పరిచర్లో మేము అప్పుడు అనుకున్నాం, అయ్యా సరేనయ్యా, నువ్వు ఎవరిలాగా, ఇదిగో ఒక్కొక్కరి పరిచర్య ఒక్కొక్కలాగా ఉంటుంది, ఒకరికి సహకారం అందదు, ఒకరికి అందదు. అయినప్పుడు కూడా ఎవరూ బాధపడాల్సిన అవసరం లేదు. నీ కృపను పొందుకొని ఇదిగో నువ్వు ఎలాగ వాడుకుంటావో, ఎలాగ నడిపిస్తావో దాంట్లో మేము వెళ్ళిపోతామయ్యా అని చెప్పి వెళ్ళిపోవటమే. దేవునికి స్తోత్రం కలుగునుగాక. చూసారా, నోవాహు నమ్మకంగా 120 సంవత్సరాలు కష్టపడ్డాడండి. మనం కూడా నమ్మకంగా కష్టపడాలి. దేవుడు నీతో ఏం చెబుతున్నాడో ఆ పని చేయాలి. ఇప్పుడు చెప్పండి, మోసే నా ఇల్లంతటిలో నమ్మకమైన వాడని ప్రభువు చెప్పాడు. అదేవిధంగా హిజ్కియా కూడా నమ్మకంగా ఉన్నాడు తన దేవుని యందని వాక్యం చెబుతా ఉంది. అబ్రహాము కూడా దేవుని నమ్మాడు, అది అతనికి నీతిగా ఎంచబడిందని వాక్యం చెబుతా ఉంది. నోవాహు కూడా దేవుని చెప్పింది చెప్పినట్లుగా చేసి నమ్మకత్వాన్ని కనపరిచాడు. ఆనాడు ఇదిగో ప్రచండమైన జలప్రలయములో 40 పగళ్ళు 40 రాత్రులు ఆ ప్రచండమైన వర్షములో నోవాహు తన కుటుంబం కాపాడబడింది. ఇంచుమించు సంవత్సర కాలములో, మరి సంవత్సరానికి మించి కొన్ని రోజులే ఆ నీరంతా కూడా ఆ భూమి మీద ఉన్నాయంట. మరి ఆ సంవత్సర కాలం అంతటిలో కూడా నోవాహు పోషించబడ్డాడు. నోవాహుతో పాటు కొన్ని జంతువులు, ప్రాకు పురుగులు, ఎగిరే పక్షులు అన్నీ కూడా కాపాడబడ్డాయని ప్రభు వాక్యం సెలవిస్తూ ఉంది. ఈ రోజున మనము నమ్మకంగా ఉండాలి.
నమ్మకంగా ఉన్నప్పుడు ప్రభు ఏం చేస్తాడో తెలుసా? 2 మాటలు చెప్పి నిన్ను ముగించేస్తాను. నమ్మకంగా మనం ఉంటే ప్రభు మనకి ఇచ్చే దీవెన మనతో ఏం మాట్లాడతాడంటే, మత్తయి సువార్త 25వ అధ్యాయము 21వ వచనం చదువుకుందాం. మత్తయి సువార్త 25వ అధ్యాయము 21వ వచనాన్ని చదువుకుందాం. అతని యజమానుడు, బలా నమ్మకమైన మంచి దాసుడా, నీవు ఈ కొంచెములో నమ్మకంగా ఉంటివి, నిన్ను అనేకమైన వాటి మీద నియమించెదను. నీ యజమానుని సంతోషములో పాలు పొందుమని అతనితో చెప్పెను. చూసారా? నమ్మకంగా ఉంటే ప్రభు ఈ సాక్ష్యం ఇస్తాడు. దేంట్లో అంట నమ్మకము? నీవు ఈ కొంచెములో నమ్మకంగా ఉన్నావు. ప్రభు మొదటగా చిన్న చిన్న బాధ్యతలు ఇవ్వచ్చు, చిన్న చిన్న పనులు కల్పించవచ్చు. కాబట్టి ఇదిగో నీవు ఈ కొంచెములో నమ్మకంగా ఉన్నావు కాబట్టి, ఇదిగో బలా నమ్మకమైన మంచి దాసుడా, నువ్వు ఈ కొంచెములో నమ్మకంగా ఉన్నావు కాబట్టి నిన్ను అనేకమైన వాటి మీద నియమించెదను. కొంచెములో నమ్మకంగా ఉంటే అనేకమైన వాటి మీద మనము నియమించబడతాము, మనము బహుగా దీవించబడతాము. ప్రభు వాక్యము సామెతలు 28వ అధ్యాయము 20వ వచనంలో కూడా సెలవిస్తూ ఉంది. సామెతల గ్రంథం 28వ అధ్యాయము 20వ వచనంలో, నమ్మకమైన వారికి దీవెనలు మెండుగా కలుగును. ఎవరికి కలుగుతాయంట దీవెనలు మెండుగా? నమ్మకమైన వారికి. కొంచెములో నమ్మకంగా ఉంటే అనేకమైన వాటి మీద నియమించబడతాం, బహుగా దీవించబడతాం. దేవుని దగ్గర నుండి బలా నమ్మకమైన మంచి దాసుడా, బలా నమ్మకమైన మంచి దాసురాలా అని ఆ బిరుదు, ఆ గొప్ప సాక్ష్యాన్ని మనం పొందుకుంటామండి. కొంచెములో నమ్మకంగా ఉంటే నమ్మకమైన వారికి మెండైన దీవెనలంట. హల్లెలూయా! దేవుడు విడిచిపెట్టేవాడు కాదు. ఆయన ఒకేసారి మన రుణమంతా కూడా తీర్చుకునేవాడు. అయ్యా, నేను అంత నమ్మకంగా ఉన్నాను, నీకు తెలియదా ప్రభువా? నాది చాలా చిన్న పరిచర్య, నాది చాలా చిన్న సేవ ప్రభువా, నీకు తెలియదంటే ఆయనకి తెలుసు. అప్పుడు ఆయన అంటాడు, బలా నమ్మకమైన దాసుడా, నేను చూశానయ్యా, ఇదిగో బహుగా నిన్ను దీవించబోతున్నాను. నమ్మకమైన వారికి మెండుగా దేవుడు తన దీవెనలను కుమ్మరిస్తాడు. విస్తారమైన దేవుళ్ళు, ఆకాశపు వాకిళ్లను ఆయన అప్పుడు తెరుస్తాడు. అయితే ఈ లోపల ఏమి రుజువుపరచబడాలంటే మనలో నమ్మకత్వం ఉందని రుజువుపరచబడాలి. మనం ప్రభువుకి ఎలా ఉండాలి చెప్పండి అమ్మా? నమ్మకంగా ఉండాలి. ప్రభువుని నమ్మాలి. మనం ఎలా నమ్మాలంటే అబ్రహాం ఎలా నమ్మాడో అలా నమ్మాలి. దేవుడు ఏ రూపంలో ఉన్నాడు, ఆయన ఎలా ఉన్నాడు అని ఆధారము లేకపోయినా, కనులార చూడకపోయినా ఒక్క మాట విని బయటకు వచ్చేసాడు ఆయన దేశాన్ని విడిచిపెట్టి. దేవుని నమ్మి ఆధారం కలిగి ఇదిగో వాగ్దానం చేస్తే వాగ్దానాన్ని కూడా 25 సంవత్సరాలు ఎదురు చూసి నమ్మాడంట. మనం కూడా నమ్ముదాం, సంపూర్ణంగా నమ్ముదాం. లోకములు అన్నీ నమ్ముతారండి, అన్ని వ్యవస్థలు నమ్ముతారు. డాక్టర్ నమ్ముతారు, యాక్టర్ నమ్ముతారు, పెద్దలు నమ్ముతారు, రాజకీయ నాయకులు నమ్ముతారు. ఇదిగో నీకు ఈ పని జరిగింది పో అనగానే సంతోషంతో వచ్చేస్తారు. పని జరిగేది లేదు, పాలు లేదు. మరలా వచ్చి ఇగో నీకు ఈ పని జరిగిపోయింది పో అని చెబుతారు. పని జరిగేది లేదు, పాలు లేదు. కానీ నమ్మకం మాత్రం ఈయన చేస్తాడేమో మనుషుల్ని నమ్మి అందరిని నమ్ముతాం, కానీ దేవుని మాత్రం సంపూర్ణంగా నమ్మలేకపోతా ఉన్నాం. కాబట్టి మనము దేవుని నమ్మాలి, మనం నమ్మకస్తులంగా ఉండాలి. నమ్మకంగా ఇదిగో యథార్థంగా ఉంటే ఆయన మనల్ని బలపరుస్తాడు. అప్పుడు ఆయన సాక్ష్యం ఇస్తాడు, బలా నమ్మకమైన మంచి దాసుడా. కాబట్టి అలాగ మంచి పేరును పొందుకుందాం. దేవుడి కొద్ది మాటలు హృదయంలో స్థిరపరచునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. విన్న వాక్యాన్ని బట్టి చిన్న ప్రార్థన చేద్దాం. మహోన్నతుడానికి వందనాలు, స్తోత్రాలయ్యా. యొక్క ఉదయకాల సమయంలో మీరు మాతో మాట్లాడిన ప్రతి మాటను బట్టి నీకు వందనాలు. ఇదిగో నువ్వు నమ్మకస్తులైన వారి కోసం కనిపెడుతున్నావని వాక్యం సెలవిచ్చిందయ్యా. ఇదిగో మోసే నా ఇల్లంతటిలో నమ్మకమైన వాడని నువ్వు సెలవిచ్చావు ప్రభువా. హిజ్కియా నమ్మకంగా ఉన్నాడని వాక్యం సెలవిస్తూ ఉంది. అబ్రహాము నమ్మకంగా ఉన్నాడని వాక్యం సెలవిస్తూ ఉంది. నోవాహు నమ్మకంగా వాడను సిద్ధపరిచాడు, వాడ కొరకు ప్రయాసపడ్డాడని వాక్యం సెలవిస్తూ ఉంది. ఇదిగో మేము కూడా కొంచెములో నమ్మకంగా ఉంటే, బలా నమ్మకమైన మంచి దాసుడా,
నిన్ను అనేకమైన వాటి మీద నియమించేదని నువ్వు మాట్లాడుతూ ఉన్నావు. నమ్మకమైన వారికి మెండైన దీవెనలు కలుగుతాయని నువ్వు మాట్లాడుతూ ఉన్నావు ప్రభువా. మాలో నమ్మకత్వం దయచే నాయన. మేము ఏది సందేహించకూడదయ్యా, ఏ విషయాల్లో మేము అనుమానము చెందకూడదయ్యా. అయ్యా, నీకు దూరముగా ఉండి అవిధేయతకు మేము గురి కాకూడదయ్యా. మాలో అవిధేయత ఉండకూడదు నాయన. సహాయం చేయి ప్రభువా. నీ కృపతో మమ్మలను బలపరచు నాయన. నమ్మకమైన సాక్షులుగా మీరు మమ్మలను సిద్ధపరచుదురుగాక. నమ్మకమైన జీవితం మాకు కలుగునుగాక దేవా. నమ్మకస్తులుగా మీరు మమ్మల్ని మార్చి మాకు సహాయము చేయమని మహిమ ఘనత ప్రభావం మీకే ఆరోపించుకుంటూ యేసు నామములో అడిగి వేడుకుంటూ ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. దేవునికి స్తోత్రం. హల్లెలూయా.